యూజువల్ గా జ్వరం రాగానే ప్రతి ఒక్కరు ధన్నం పడిగేది ఏంటంటే క్రోసిన్, పారాసిటమాల్, P650 అంటారు. అది ప్రతి ఒక్కరికి అది నోటెడ్ అయిపోయింది. బట్ యాక్చువల్ గా మోస్ట్ డేంజరస్ డ్రగ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ కమ్స్ టు పారాసిటమాల్. ఇది నేను అంటారు లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అంత డేంజరస్ డ్రగ్ విచ్ కిల్స్ ద లివర్ సెల్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇందాక గురువు గారు కావాలి అని చెప్పి, గురువులు ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా మనము. అఫ్ కోర్స్ గురువులు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఎందుకంటే మనం చదువుకున్నదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుకి నేను కూడా నమస్కారం చేస్తున్నాను. నాకు కూడా గురువు గారు ఒకరు నేర్పిస్తేనే యునాని డాక్టర్ అయ్యాను. అయితే ఈ హోలిస్టిక్ అప్రోచ్ లో యూజువల్ గా మేము యూజువల్ గా ప్రైమరీ దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బికాస్ చాలా షార్ట్ టర్మ్ చేయాలి కదా, మీరు అడిగింది చాలా పెద్ద క్వశ్చన్. ప్రైమరీ హెల్త్ కేర్ లో యునాని మెడిసిన్ ఎలా అంటే మాట్లాడాలి అంటే కంటిన్యూస్ గా ఒక 4-5 hours అన్నా మాట్లాడగలను. బట్ అలా కాదు. ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే ఈ అందరూ, ఎందుకంటే మనం మీడియా త్రూ మీడియా ద్వారా మనం అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఎవరికైనా సరే జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి ఏవైతే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయో అలా వచ్చిన వాళ్ళు అందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఇంట్లో కనుక 3 మొక్కలు, ఆ మొక్కలు అది కూడా ఏంటి కుండీలో పెట్టుకున్నా సరిపోతుంది. ఒకటి గిలో, రెండోది తులసి, మూడోది అజ్వైన్. ఈ 3 మొక్కలు కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే కనుక, ఎంతో మంది మనీ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారు. నేను అదే అంటాను, ఆ మనీ ప్లాంట్స్ బదులు గిలో వేసుకోండి, కనీసం మీకు జ్వరం వస్తే కనుక ఇది కాపాడన్నా కాపాడుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అగేన్స్ట్ ఆఫ్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఇస్ వెరీ గుడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ ఫర్ బ్యూటీ. బట్ ఫర్ హెల్తీ పర్పస్ కోసం అని చెప్పి ఈ 3 ప్లాంట్స్ కనుక పెట్టుకున్నట్టయితే కనుక 10 పెద్ద అడల్ట్స్ అయితే కనుక 10 ఆకులు గిలో ఆకులు దాన్ని కౌంట్ చేసి తీగతో సహా కట్ చేసేయండి. ఆ తర్వాత 10 ఆకులు తులసి అండ్ 5 ఆకులు అజ్వైన్. ఇవి 3 కనుక మంచిగా శుభ్రంగా కడిగేసి వాటిని వక్కచక్క దంచేస్తే కనుక దాని నుంచి కొంచెం రసం వస్తుంది. ఆ రసంలో తేనె కలుపుకొని తాగినట్టయితే కనుక ఎవ్రీ 6 hours తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 paracetamol, 1 antibiotic, 1 antihistamine in 1 dose. సో ఇన్ని ఒక దీనిలో వస్తుంటే కనుక హోలిస్టిక్ అప్రోచ్ కాకుండా వేరే మందులు ఎందుకు సార్ అమ్మా? థ్యాంక్ యూ సో మచ్.